పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో విషాదం నెలకొంది. ర్యాలీలో వాహనం ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందాడు. సత్తెనపల్లిలో నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య. కుటుంబాన్ని పరామర్శించిన జగన్ అలాగే జగన్ పర్యటనకు పోలీసులు షరతులు కూడా విధించడం జరిగింది. మాజీ సీఎం వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో విషాదం చోటు చేసుకుంది. ర్యాలీలో వాహనం ఢీకొని ఓ వృద్ధుడు సొమ్మసిల్లి పడిపోయాడు. బాధితుడిని స్థానికులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆ వృద్ధుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. ఇక ఇదిలా ఉంటే సత్తెనపల్లిలో ఆత్మహత్య చేసుకున్న వైఎస్ఆర్సీపీ నేత నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ వెళ్లారు. ఈ క్రమంలో జగన్ తాడేపల్లి నివాసం నుంచి భారీ కాన్వాయ్తో రెంటపాళ్లకు బయలుదేరారు. అయితే ఈ పర్యటనకు పోలీసులు షరతులు విధించడం జరిగింది. ఇటీవల వైఎస్ జగన్ సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో వైసీపీ నేత ఆ గ్రామ ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి నేతలు పోలీసులు తనను టార్గెట్ చేసుకుని పదే హింసలు పెడుతున్నారని ఆరోపిస్తూ నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడని వైసీపీ నేతలు ఆరోపించారు. తాజాగా వైఎస్ జగన్ పర్యటనలో అపశృతి జరిగింది. సత్తెనపల్లి జగన్ పర్యటనలో మరో వ్యక్తి కూడా మృతి చెందినట్లుగా మనకి సమాచారం అందుతోంది. పల్నాడు జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా మరొక విషాదం చోటు చేసుకుంది. సత్తెపల్లి గడియార స్తంభం వద్ద జగన్ ర్యాలీలో జయవర్ధన్ అనే వ్యక్తి సొమ్మసిల్లి పడిపోయినట్లుగా తెలుస్తుంది. వెంటనే అతన్ని స్థానికుల ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. అంతకుముందు జగన్ కాన్వాయ్ ఢీకొని కూడా ఓ వ్యక్తి చనిపోయినట్లుగా టీడీపీ సోషల్ మీడియాలో కూడా ఆరోపిస్తోంది.